వివాహం జరగట్లేదా? ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సమస్యలు ఉన్నవా? దేవుని కాపుదల కావాలని కోరుకుంటున్నారా? అయితే మీ కొరకు స్వస్థతా వరం కలిగి దేవుని కోసం వివాహం చేసుకోకుండా సమర్పించుకున్న దైవజనులు బ్రదర్ జిఎస్ రాజు గారు మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయదు. మా ఫోన్ నెంబర్ 08649211077, సెల్ నెంబర్ 9550200757. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చెప్పే మాటలను మీరు శ్రద్ధగా వినాలి. మీరు ఛానల్స్ మార్చొద్దు. ఈ మాటలు చెప్తున్నప్పుడు గుర్తుంచుకునేటట్లుగా మరలా ధ్యానించేటట్లుగా ఒక పెన్ను, ఒక పుస్తకం మీ దగ్గర పెట్టుకొని నేను చెప్పే అంశాలని రెఫరెన్స్ని చక్కగా రాసుకొని దాన్ని ధ్యానించండి. మీరు మీ ఆత్మీయ జీవితంలో ఎంతో గొప్ప అభివృద్ధి చెందుతారని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతిని కొందనాలైనా ఈ దినం మాట్లాడే ప్రతి మాట వినుచున్న ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో క్రియ జరిగించి ప్రతిఫలాన్నిచ్చి ఆత్మ ఫలములతో వరములతో నింపి మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. నన్ను మరుగుపరచండి. మీ మాటలు వినిపించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో జీవం ఉంది, శక్తి ఉంది. మీరు అనుగ్రహించి మేము తెచ్చుకోనండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఈ దినం చెప్పాలనుకునే అంశం ఏంటంటే ఎదుగుదల. ఎదిగితే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఆత్మీయత వేరు, ఎదుగుదల వేరు, అభివృద్ధి వేరు. ఆత్మీయత అంటే ఏంటనేది గతంలో నేను మీకు చెప్పాను. దాన్ని మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. అది వింటేనే ఎదుగుదల అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. బైబిల్లో ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. పరిశుద్ధమైనటువంటి యోహాను సంఘానికి వ్రాస్తున్నటువంటి మాట. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. ఇక్కడ ఈ మాట ఆత్మలో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు. వర్ధిల్ల అనుభవం రావాలంటే మొదట ఎదిగిన అనుభవం రావాలి. ఎదుగుదల లేకుండా అభివృద్ధి ఉండదు. ఆత్మీయత లేకుండా ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకుండా అభివృద్ధి ఉండదు. అయితే ఎదుగుదల కలిగిన వారు ఎలా ఉంటారు? ఎదుగుదల లేని వారు ఎలా ఉంటారు? ఎదుగుదల అంటే శరీర సంబంధంగా భౌతికంగా ఒక వ్యక్తి 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నడవలేక, బలమైన ఆహారము తినలేక, చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేక, అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పలేనప్పుడు, తినే ఆహారము తనకు అరగనప్పుడు అతను ఎదిగినవాడు అని మనం నిర్ధారిస్తాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన విషయాల్ని జ్ఞానంగా గ్రహించి వివేచించి దాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని వాక్యంగా భావించి దేవుని మాటగా భావించి దాని ప్రకారం నడిచేవారు చాలా అరుదుగా కనపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని గమనించండి. ఎదిగిన వారు ఎలా ఉంటారు, ఎదగని వారు ఎలా ఉంటారు అనేది నేను మీకు కొన్ని మాటలు గుర్తు చేస్తాను. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, అంటే ఒంటి మీద మంగళ కత్తి అనేది పడకుండా దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తి, ప్రతిష్ఠిత చేయబడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆ ప్రవక్తగా ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా, న్యాయాధిపతిగా ఈ భూమి మీద సంచరించేటప్పుడు అతను పుట్టుకను గురించి మరణం వరకు కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. దానిలో ఒక మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. ఇతడు అభిషేకించబడి ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా, అధిపతిగా, న్యాయాధిపతిగా ఉన్నాడంటే పుట్టుకతోనే అతనికి ఆ లక్షణం రాలేదు. పుట్టుకతోనే అతనికి ఇవన్నీ దేవుడు అనుగ్రహించలేదు. ఏ వ్యక్తి అయినా చెడైనా మంచైనా పుట్టుకతోనే నేర్చుకోడు, తెలుసుకోడు. ఎదిగే కొలవే మంచేదో చెడేదో, ఏది యథార్థతో ఏది దేవుని దృష్టికి అసహ్యమైనదో తెలుసుకున్న తర్వాత మనం ఎన్నుకొని నడిచే మార్గాన్ని బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది. అలా కాకుండా నేను ఇంతే ఉంటాను, ఇలాగే చేస్తాను, నేను ఈ విధంగానే ఉంటాను అని మూర్ఖంగా అడ్డంగా తిరిగే వాళ్ళు అనేకులు ఉండకపోలేదు. అలాంటి వారి వల్ల మనకు నష్టము, బాధ, దుఃఖము తప్ప వేరొకటేమి ఉండదు. అయితే సంసోను
పుట్టినప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుడు ఏ మాత్రము కూడా అతన్ని ఆశీర్వదించలేదు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతని విషయంలో దేవుడు ఏ మాత్రము కూడా పట్టించుకోలేదు. వయసు పెరిగే కొలది ఎదిగిన అనుభవం వచ్చిన తర్వాత, అంటే తన పనులన్నీ తను చేసుకోగలిగి మంచి చెడుని వివేచించగలిగి ప్రజల మధ్యలో అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్తూ బాధ కలిగే పరిస్థితుల్లో తను తాను ఏ విధంగా నిద్రం కలిగి ధైర్యం కలిగి ముందుకు నడవాలో, ధైర్యపరుచుకోవాలో తనంతట తాను ఆ కెపాసిటీ వచ్చేంత వరకు కూడా దేవుని ఆత్మ అతనికి దూరంగా ఉంటూనే వచ్చింది. దేవుని ఆత్మ అతనిలోనికి రాలేదు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వాక్యం చదువుకున్నాం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. గమనించండి, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. అంటే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం రావాలన్నా, దేవుని దగ్గర నుండి ఒక పరిపూర్ణమైన అభిషేకం రావాలన్నా మనం మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది చాలా అవసరం. శరీర సంబంధంగా ఎదిగినప్పుడు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి, ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలని మనకు ఒక లెక్క క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల అనేది లేకపోతే దేవుని ఆత్మ మనలోనికి రాదు, అభిషేకం అనేది అనుగ్రహించబడదు, ఆశీర్వాదము కూడా రాదు. చూడండి, చిన్నపిల్లవాడికి 100 రూపాయలు నోటు ఇచ్చామనుకోండి, వాడు విచ్చలవిడిగా తన తినుబండరాలకి ఖర్చు పెట్టి లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటాడు. అదే పెద్దవాడికి 10 రూపాయలు ఇచ్చినా అవసరమైనప్పుడు, కావాల్సినప్పుడు, అత్యవసరమైన పరిస్థితుల్లోనే ఈ 10 రూపాయలు ఖర్చు పెడతాడు. అంటే ఎదిగిన వాడికి ఆ పైసా విలువ తెలుస్తుంది. ఎదగిన వాడికి 1,00,000 ఇచ్చినా, 100 ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా అతనికి ఆ విలువ తెలియదు. సో అలాగే మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని మన జీవితాల్లో నెరవేర్చాలంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగిన వారమై ఉండాలి. ఎదిగిన తర్వాతే అభివృద్ధి అనేది వస్తుంది. అందుకనే ఈ మాట ఎవరికి చెప్తున్నాడంటే, ఎదిగిన వారికే మీరు అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే మీ ఆత్మ ఎదుగుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు సౌఖ్యంగా ఉండాలని కోరుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితాల్లో ఎదుగుదల అనేది చాలా అవసరం. ఎదిగిన వారికి ఎదగిన వారికి తేడా ఏంటనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తి జీవితాల్లో, వారి యొక్క అనుభవాల్లో దేవునితో వారికి ఉన్నటువంటి ఎదుగుదల, సన్నిహిత సంబంధం ఎలా ఉందనేది నేను మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా విశ్వాసానికి మూల పురుషుడైనటువంటి అబ్రహాముని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంచుమించుగా 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఒక్కగానొక కుమారుణ్ణి తన భార్య అయిన శారాకి గర్భము తెరిచి కుమారుణ్ణి బహుమతిగా ఇచ్చాడు. అంటే వయసు విడిగిపోయినటువంటి పరిస్థితి, ఇక గర్భసంచి విడిగిపోయినటువంటి పరిస్థితిలో, మనుషులకు అసాధ్యమైనటువంటి పరిస్థితిలో దేవుడు తన కనికరమ చొప్పున, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు సన్నిధిలో అబ్రహాము ఉన్న విశ్వాసము, యథార్థత, నీతిని బట్టి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఇంచుమించుగా 12 ఏళ్ల వయసు వరకు కూడా ఎదిగిన తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమై, నీ ఒక్కగానొక కుమారుని నాకు బలిగా ఇవ్వు అని అన్నాడు. వెంటనే తన భార్యకి చెప్పి, ఏడ్చి, కుమారుడికి చెప్పి అతని మనసును కలవరపెట్టి, ఆ తర్వాత వారు ప్రవక్తలు ఎవరైనా ఉన్నారేమోనని పిలిచి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, లేక పుట్టాడు ఈ కుమారుడు, దేవుడు మరలా నరబలి కోరుతున్నాడా, దేవుడు మరలా నా కుమారుని ఎందుకు బలిగా అర్పించమని ఆయన అడిగాడు అని టామ్ చేయలేదు. ఏం చేశాడు? భార్యతో చెప్పాడు, దేవుడు నన్ను బలియమన్నాడు, మొరియా పర్వతం మీదకి రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను అని అన్నాడు. నా కుమారుడిని కూడా నేను తీసుకొని వెళ్తున్నాను అన్నాడు. కుమారుడా బయలుదేరి వెళ్దాం అన్నాడు. సరే డాడీ అని బయలుదేరాడు.
ఆ తర్వాత తనతో పనివారిని, కట్టెల్ని, నిప్పులు తీసుకొని బయలుదేరారు, నీళ్లు తీసుకొని బయలుదేరారు. అన్నీ ఉన్నాయి, కానీ బలర్పించడానికి బలి పశువుగా గొర్రె పిల్ల లేదు, కనీసం పక్షి లేదు, ఏ జంతువు కూడా లేదు. ఏ పక్షులు, జంతువులు వారితో కూడా బలి అర్పించడానికి లేవు. ఆ చిన్న పిల్లవాడికి బలి ఎలా చెల్లించాలనేది తెలుసు గనక, తండ్రి బలి అర్పించేటప్పుడు చూస్తూ ఉన్నాడు గనక, తండ్రి అన్నీ ఉన్నాయి బలి అర్పించడానికి, గొర్రె పిల్ల లేదు ఏంటి, ఎందుకని? దాన్ని తీసుకొని వెళ్ళకపోతే మనం ఎలా బలి చెల్లించగలం అని అడిగాడు. యెహోవా ఈరే అన్నాడు. అంటే దేవుడే చూసుకున్నగాక. ఆయన మరియ పర్వతం మీదకి ఇవన్నీ తీసుకొని రమ్మన్నాడు, నిన్ను తీసుకొని రమ్మన్నాడు, వెళ్ళపడా అన్నాడు. ఏడ్చినట్టుగా కానీ, అందరికి చెప్పినట్టుగా కానీ, భార్యాభర్తలు మాట్లాడుకున్నట్టుగా కానీ, కుమారుడితో చెప్పినట్టుగా కానీ బైబిల్ అయితే రాయబడలేదు. అతడు దేవుని మాటకు విధేయత చూపించి వెంటనే వెళ్ళిపోయి బలిపీఠం కట్టి, కందకము తవ్వి, కట్టెలు పెట్టి, నీళ్లు పోసి, తన కుమారుడు కాలు చేతులు కట్టేసి, దేవుడు నిన్ను బలివేయమన్నాడని చెప్పి అబ్రహాము వెంటనే కత్తి తీసుకొని చంపబోయాడు. ఎప్పుడైతే కన్ను మూసి కన్ను తెరిసే లోపల కత్తి పడుతుందో అదే స్పాట్లో, ఆ క్షణంలోనే దేవుడు అప్పటి వరకు కూడా గమనించి, ఎక్కడైనా అతని యొక్క మనస్సులో కూడా దేవుడు నరబలిని కోరేవాడు కాదు అనుకుంటాడేమో, లేకపోతే నన్నేమైనా దూషిస్తాడేమో, లేకపోతే దీని గురించి అందరికీ చెప్తాడేమోనని దేవుడు పరీక్షించి చూస్తూ వచ్చినప్పుడు ఎక్కడ ఏ లోపము లేని వాడై ఉన్నాడు. వెంటనే అబ్రహాం ఆగు, నీ ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నీవు నాకును నా మాటకుని భయపడుతున్నావని దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది. అదిగో పొదల్లో చిక్కుబడిపోయినటువంటి ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించు, నీ కుమారుని పక్కకు తొలగించానన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎదిగిన వారు దిగులు పడడం కానీ, ఎదిగిన వారు అందరికీ చెప్పడం కానీ చేయరు. ఈ రోజుల్లో సంఘాల్లో అనేక మంది ఒక లోపం కనుగొనడానికి చాలా వెతుకుతూ ఉంటారు. ఒక సేవకుల్లో కానీ, సంఘానికి వచ్చే విశ్వాసంలో కానీ, తనతో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏదో ఒక లోపం కనుగొని దాన్ని అనేకులకు చెప్పడానికి పరిగెత్తుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. వీళ్ళ లోపాలని లోకం వెతుకుతూ ఉంటుంది. ఏదైనా ఒక లోపం కనబడినప్పుడు అనేకులకు చెప్పి, అనేకులు ఎదుట వారిని అవమానపరిచి, కించపరిచి, ఇంతంత అంత గుట్టించి, ఇంతంత అంత బురవేసి నానా విధాలుగా గందరగోళాలు చేస్తున్నారు. వీరు ఎదిగిన వారు కారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్పిన మాటని చాలా రహస్యంగా తన మనసులోనే పదిలపరుచుకొని, దేవుడు తలుచుకుంటే రాళ్ల వల్లనైనా నాకు కుమారుని పుట్టించగలడు, నా భార్య కూడా అవసరం లేదు, దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పి తన మనసులో నిర్ధారణ అయిపోయింది. అందుకనే కృంగిపోలేదు, కృషించిపోలేదు, అందరికి చెప్పలేదు, సనగలేదు, గొనగలేదు, ఎదురు ప్రశ్న వేయలేదు, నువ్వు నరబలిని కోరేవాడువా అని. ఇది ఎదిగిన వారి మనస్తత్వం. ఇంకా బైబిల్లో మనం గమనిస్తూ వస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యంలో చదువుకుంటే, హన్న తన కుమారుడి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎదిగిన అనుభవం అనేది అక్కడ కనపడుతుంది. ఇన్సురెన్స్గా 15 సంవత్సరాలు పైగా ఆమెకు కుమారులు లేనప్పుడు, లేదా కుమార్తెలు లేనప్పుడు, గొడ్రాల ఉన్నప్పుడు, ఇంట్లో కలిగినటువంటి తట్టుకోలేనటువంటి శోభలను, బాధను, నిందల, అవమానాలను బట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఆత్మలో మూలుగుచ్చు దేవుని ఒక వరం అడిగింది. అయ్యా, నాకు ఒక్కగానొక్క కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నా స్వార్థం కొరకు పెంచుకోక, నేను ముసలివాడిని అయినప్పుడు, లేదా నా భర్త ముసలివాడైనప్పుడు మమ్మల్ని పోషించడానికి మూల కారకుడిగా ఉండేటట్టుగా నేను తయారు చేయక, కేవలం నీ సేవ నిమిత్తమే నా కుమారుని సంపూర్ణంగా సమర్పిస్తాను. ఎందుకంటే ఇన్నేళ్ళైన వివాహమై ప్రజలందరూ, ఇంట్లో వాళ్ళు అందరూ నన్ను అవమానపరుస్తున్నారు. ఈ బాధని, ఈ మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని హృదయంలో నుండి కన్నీటిని కుమ్మరించి, హృదయపూర్వకంగా ఏడ్చి ప్రలాపించి దేవుని అడిగింది. నాకు ఒక కుమారుని ఇస్తే గొడ్రాలు అనే పేరు
నింద తొలగిపోయింది నాయన అని ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉంటే, ఆ మందిరంలో యాజకత్వపు సేవలు చేస్తున్న ఏలి అనే దైవజనుడు వచ్చి, అమ్మా మత్తు తాగి మత్తురాలువై మూలుగుచున్నావా? ఇది పరిశుద్ధ స్థలం, నువ్వు అలా మూలగొద్దు, ఏమైనా ఉంటే నాతో చెప్పు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానంటే, నా ఎల్లవాడా నేను మత్తురాలై లేను, నాకు కలిగిన బాధ ఇది, నా పరిస్థితి ఇది, కనుక నేను ఎవరితో చెప్పుకోలేక బోర్లు ఏడుస్తున్నానయ్యా, తట్టుకోలేనంత ఆవేదన ఉందయ్యా నా హృదయంలో అని చెప్పి తన బాధ అంతా వెళ్ళగక్కింది. అప్పుడు దైవజనుడు విన్నాడు. వెంటనే అపార్థం చేసుకున్నటువంటి వాడు ఈయన చెప్పిన వెంటనే గ్రహించి, అమ్మా వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా మీ కల్విట్లో కుమారుడు ఉంటాడు, భయపడమాక, దేవుని ప్రార్థన ఆలకించాడని చెప్పాడు. హల్లెలూయా. అంతే, వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇక ఆ సమస్యల గురించి, ఆ మాటల గురించి తను మర్చిపోయింది, ఇక కంప్లీట్గా మర్చిపోయింది. నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను, దైవసాగుడికి చెప్పాను, దేవుడు ఖచ్చితంగా చేస్తాడని సంపూర్ణమైన నమ్మకంతో వదిలిపెట్టేసింది. ఇక పొద్దున్న వెళ్ళిపోయింది, మందిరం నుండి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత భర్తను కూడింది, దేవుడు గర్భాన్ని ముట్టాడు, గర్భాన్ని తెరిచాడు, ఒక్కగానొక్క కుమారుని మొట్టమొదటిగా ఆమెకు అనుగ్రహించాడు. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఒక సమస్య నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆత్మలో మూలుగుచ్చు మనం ప్రార్థించినప్పుడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు అనే ఒక నమ్మకం కలిగినప్పుడు ఇక దాని గురించి ఆలోచించడం కానీ, ఎందుకు దేవుడు కార్యం చేయలేదని ఎదురు చూడడం కానీ, లేకపోతే దేవుడు నా ప్రార్థన విన్నాడా లేదా అని అనుమానించడం కానీ, ఇలాంటి వాటికి దేనికి కూడా చోటు ఉండదు. ఈ హన్నాలో ఆమె ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు ఆమెని దర్శించాడు. మరి ఈ రోజుల్లో అనేకులు ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకుంటారు, కానీ వారు వారి జీవితాల్లో మరలా 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 అడుగుతూనే ఉంటుంటారు, దాన్ని మర్చిపోకుండా గోజాడుతూనే ఉంటుంటారు. అంటే ఏంటి? నీలో ప్రార్థనా జీవితం ఉంది, కన్నీరు కాల్చే అనుభవం ఉంది, కానీ సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణంగా దేవునికి ఇష్టకరంగా మొరపెట్టే అనుభవం ఇది లేదు. అందువల్లనే ఎదిగిన అనుభవం లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక్కసారి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించిన వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని ధరించాడు. నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అన్న వెంటనే మారు మాట మాట్లాడకుండా, ఎవరికి చెప్పకుండా తన కుమారుడికి బలిచ్చేశాడు. ఇట్లా బైబిల్లో మనం గమనిస్తూ వస్తే అనేక మంది ఎదిగిన వారు, వారి యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందినటువంటి వారు మాట అంటే మాటగా దేవుని సన్నిధిలో మొరపెట్టే విధానంలో కూడా ఏ మాత్రము తడబాటు లేకుండా, తడబడకుండా, సందేహించకుండా దేవుని దగ్గర నుండి వచ్చేంత వరకు కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి వారై, ఎంతో ఎదుగుదల కలిగినటువంటి వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆ ఎదిగిన అనుభవం ఉన్నప్పుడు మంచేదో చెడేదో వివేచించగలుగుతాం. మంచి చెడుల్ని వివేచించినట్లుగా దేవుని ఆత్మ ఏదో దురాత్మ ఏదో కూడా మనం వివేచించగలుగుతాం. చూడండి, దేవుని ఆత్మ ఎంత క్రియ జరిగిస్తూ సంఘంలో సంచరిస్తూ ఉంటుందో, అట్ ద సేమ్ టైం సాతాను కూడా సంఘములో అదే రీతిగా క్రియ చేస్తూ వస్తాడు. దురాత్మ పొందిన వాళ్ళు ఉంటారు, దేవుని ఆత్మ పొందిన వాళ్ళు ఉంటారు. ఈ రెండిట్లో ఏది దేవుని ఆత్మ అనేది అర్థం కాదు. అనేకులు అన్య భాషలు మాట్లాడుతూ, చప్పట్లు కొడుతూ, ఆత్మలో పరవశిస్తూ, ఎగిరి గంతులు వేస్తూ ఉన్నప్పుడు ఒంటి మీద ఉన్నవి ఏం పోతున్నాయో, అసలు మనం ఎక్కడున్నామో వారికై వారే తెలియకుండా ఆత్మలో ఆనందించిన తర్వాత చూసేటువంటి వాళ్ళు వింతగా చూసి, ఆశ్చర్యంగా చూసి, దేవుని ఆత్మ వస్తుందేమో, ఇలా జరిగిద్దేమోనని చెప్తూ ఉంటే ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత వారి యొక్క ప్రవర్తనలోను, వారి యొక్క మాటల్లోను, వారి యొక్క వ్యక్తిగత జీవితంలోను మార్పు కానీ, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో
పరిశుద్ధత కానీ లేనప్పుడు అప్పుడు వారిని గురించి, దేవుని ఆత్మల గురించి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు మీరు దేవుని ఆత్మ పొందారా లేదా? ఇది దురాత్మ, దేవుని ఆత్మ. మరి దేవుని ఆత్మ వారిలో ఉన్నప్పుడు వీరు తప్పు చేయకుండా, పాపం చేయకుండా, బూతులు మాట్లాడకుండా, అపవిత్రంగా ప్రవర్తించకుండా దేవుని ఆత్మ వారిని ఎందుకు ఆపలేకపోతుంది? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఏ ఆత్మ కరెక్ట్ అనేది కూడా మనం గ్రహించలేము. ఆత్మ సంబంధమైన విషయాలు ఇది ఒకటే కాదు. ప్రార్థనలో ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టుగా, ఏదో కదలిక జరుగుతున్నట్టుగా, మనలో తెలియని ఒక భయం, ఆందోళన కలుగుతున్నట్టుగా ఉంటుంది. ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు చేయాలని వైరాగ్యంతో వెళతాం. తీరా అలాంటి పరిస్థితి చూసినప్పుడు కలవరపడిపోతాం. అప్పుడు భయం ఎక్కువై ప్రార్థన మానేయడం జరుగుతుంది. లేదా నిద్ర వచ్చేసిద్ది, నిద్రలోకి వెళ్ళిపోతాం. ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి ఆత్మీయ జీవితంలో. ఇవి ఎదిగిన వారి యొక్క లక్షణాలు కావు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాడు. చాలా పందల కడ లేచి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మరి శిష్యులు ఏం చేస్తున్నారు? హాయిగా నిద్రపోతున్నారు. మధ్యాహ్నం పూట నిద్రపోయినట్టుకుంది, రాత్రిపూట నిద్రపోయినట్టుంది, ఉదయం పూట నిద్రపోయినట్టుంది శిష్యులు. ఏమంటే యేసు ప్రభు వారు మాత్రం నిద్రపోయినట్టుగా ప్రార్థనలు ఎక్కడా లేదు. అందుకని యేసు ప్రభు శిష్యులతో అంటాడు చివరి రోజుల్లో, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే వారు ఆత్మీయ ఎదిగిన వారు కాదు, పరిపూర్ణులు కారు. అంటే మన ఆత్మ ఎదగాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనేది ఖచ్చితంగా అవసరం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం ఎదుగుతాము, మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతాం. ఎదగడం వేరు, వర్ధిల్లే అనుభవం వేరు. ఈ తేడాను మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితం అంటే ఎలా ఉంది, భవిష్యత్తులో మనం ఏం చేయాలనేది ఖచ్చితంగా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మీరు గ్రహించాలని, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ఫోన్ చేసి మీ పరిస్థితిని మీరు ఏంటి అనేది తెలుసుకునే దాని కొరకు మాకు ఫోన్ చేయండి. నేను మీకు కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మన జీవితాల్లో ఎదిగినప్పుడే ఆత్మాభిషేకం పొందుతాం. ఎదిగినప్పుడే దేవుడు చేయబోయే కార్యాలేంటో, మనం ఎలా చేయాలో, దేవుడు ఏం చేయబోతున్నాడో, మనం ఏ విధంగా నడవాలో, దేవుడు చెప్పిన మాటలో ఉన్న అర్థం ఏంటో ప్రతిదీ కూడా అర్థం చేసుకోగలుగుతాం, సాల్వ్ చేసుకోగలుగుతాం. దేవుని వాక్యాన్ని వాక్యంగానే చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం. ఎదుగుదల లేని వారు అపార్థం చేసుకుంటారు, అనేక విధాలుగా తప్పుడు మార్గాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు, వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటుంటారు. కనుక మనం ఎదిగిన వారమా, ఎదగని వారమా ఆలోచించుకోనండి. ఎదిగిన వారికే అభిషేకం, ఎదిగిన వారికే ఆశీర్వాదం, ఎదిగిన వారికే కృప, ఎదిగిన వారికే మహిమ, ఎదిగిన వారికే అభివృద్ధి, ఎదిగిన వారికే సకల సమృద్ధి. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ ఎదుగుదల గురించి నేను మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని మాత్రం మిస్ కాకుండా చూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీకు వందనాలు ఆయన. ఎదిగినప్పుడు సంసోనికి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మీరు ఇచ్చారు. అభివృద్ధి చెందాలి అని మీరు మీ శిష్యుల ద్వారా మీరు మాకు హెచ్చరిక చేశారు. ఆత్మీయతలోను ఎదుగుదలలోను సరైనటువంటి సంపూర్ణత లేకుండా అభివృద్ధి కాలేవన్న సంగతి ఈ మాటలను బట్టి వినుచున్న ప్రతి ఒక్కరు హృదయాలకు క్రీచేయండి. ఆటంకాలు తొలగించండి, మహిమ తెచ్చుకోనండి. ఈ మాటలు అర్థమగినట్లుగా హృదయాన్ని యేసు నామములో తెరవబడినగాక. అయ్యా మీకు స్తోత్రం నాయన. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం పొందండి. ఏ వ్యాధి, రోగము, బలహీనత ఉన్నప్పుడు ఈ మాటలు విని పశ్చాత్తాపడుతున్న వెంటనే వారి ఆత్మీయ జీవితంలో పరిస్థితిని పరిశీలించుకొని ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు దీవించి స్వస్థపరిచి ప్రతి సమస్యల నుండి యేసు నామమును విడుదల కలుగునుగాక. అంటే కృపణ చేసి మనం తెచ్చుకున్నామని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసినటువంటి చిరునామా కొండమూడు గ్రామంలో గుంటూరు రోడ్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసు పక్కనే ఉన్న కోట నెమలిపురి గ్రామం వెళ్ళే డొంక రోడ్డు నందు సజీవుని ప్రార్థనా మందిరం కలదు. రాజుపాలెం మండలం, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ల్యాండ్ నంబర్ 08649211077. సెల్ నంబర్ 9550207578.